తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ అమాంతం పెరిగిందని చెప్పాలి. ఒకసారి మనం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చూస్తేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందో. ఉన్నటువంటి వాహనాల బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. నిన్న సెలవు కావడం, అదే రకంగా వారాంత కావడంతో కూడా ఒకసారిగా తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ అనేది పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే తిరుమల క్షేత్రంలో దాదాపు శిలాతోరణం వరకు కూడా అవుట్లైన్లో భక్తులు అయితే వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 24 గంటల సమయం సర్వదర్శనానికి కూడా పడుతుంది. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు అందించే దిశగా కూడా టీటీడీ అయితే అడుగులు వేసిందనే చెప్పాలి. సరే, మనం అలిపిరి వద్ద తనిఖీ కేంద్రం వద్ద ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క తనిఖీ కేంద్రంలో రోజుకు 4000 పైచిలుకు వాహనాలు అంటే ఇక్కడ ట్రాఫిక్ లేకుండా చెకింగ్ చేసి పంపించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి తనిఖీ కేంద్రాల కౌంటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆ యొక్క ఏదైతే సంఖ్యను మించి అధిక శాతంలో భక్తులు రావడంతో వాహనాలన్నీ కూడా బారులు తీరాయని చెప్పాలి. మనం చూడవచ్చు తనిఖీ కేంద్రం వద్ద నుంచి ఏదైతే యొక్క గరుడ సర్కిల్ ఉందో గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు భారీ స్థాయిలో ఆగి ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి 3 రోజుల పాటు టోకన్ లేనటువంటి భక్తులకి దర్శనం ఉండదు కాబట్టి భక్తులంతా కూడా ఈ 3 రోజుల్లోనే సోమవారం దర్శించుకునే విధంగా కూడా ఒక్కసారిగా తిరుమల క్షేత్రానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అధిక భక్తుల రద్దీ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే శ్రీవాణి సేవ టికెట్లు కూడా ఆఫ్లైన్ విధానాన్ని కూడా రద్దు చేసిన 3 రోజుల పాటు రద్దీ నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే 28వ తారీఖు ఏదైతే టైం ఎస్ఎస్డి టోకన్లకు కూడా 28వ తారీఖు మాత్రమే ఇస్తారు, 29 దర్శనానికి. ఆ తర్వాత పూర్తిగా ఎస్ఎస్డి టోకన్ల జారీ ప్రక్రియ కూడా ఉండబోదు కాబట్టి భక్తులంతా కూడా ఈలోపే వచ్చి సోమవారం దర్శించుకోవాలి. 3 రోజుల పాటు మళ్ళీ పోలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఎందుకంటే వీరంతా కూడా టోకన్ లేనటువంటి వారు మాత్రమే ఈ రకంగా సోమవారం దర్శనానికి ఒక్కసారిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. అయితే టీటీడీ మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. అయితే నిన్న చూసాం ఎస్ఎస్డి టోకన్ల కౌంటర్ వద్ద కూడా ఒక్కసారిగా భక్తుల రద్దీ అనేది పెరగడం, భక్తులంతా కూడా టోకన్లు పొందేందుకు కూడా ఎగబడినటువంటి పరిస్థితులు కూడా నిన్న చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కూడా టీటీడీ విజిలెన్స్ కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, అన్ని రంగాలు కూడా పూర్తి సమన్వయంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లతో చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క రద్దీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది అంటూ కూడా అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రిస్మస్ కావడం, నిన్న హాలిడే కావడం, అదే రకంగా వీకెండ్ కావడంతో కూడా భక్తులు 3 రోజుల పాటు టోకన్లు ఉండవు కాబట్టి ఒకసారిగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అధికారులతో అంచనా వేసి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అలిపిరి వద్ద మాత్రం ఎంత బారులు తీరినప్పటికీ ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ విజిలెన్స్ అధికారులు. అదే రకంగా తిరుమల క్షేత్రంలో కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నపానీయాలన్నీ కూడా వాళ్ళకి సమయానికి అందిస్తున్నారు. అయితే అవుట్లైన్లో ఉన్నటువంటి భక్తులు కొంత ఈ యొక్క చలి తీవ్రతకి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా నైట్ టైంలో కూడా పూర్తిగా 24 గంటల సమయం పడుతుంది సోమవారం దర్శనానికి. ఈ నేపథ్యంలోనే నైట్ స్టే చేస్తున్నటువంటి వారు రూములు దొరకకుండా ఆ యొక్క షెడ్లో నిద్రిస్తున్న వారంతా కూడా తీవ్రమైనటువంటి చలి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు అసౌకర్యానికి మాత్రం భక్తులు గురవుతున్నారని చెప్పాలి. టీటీడీ మాత్రం పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్ల చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. రానున్నటువంటి ఇంకో 2 రోజులు కూడా ఇదే తరహా అయినటువంటి రద్దీ కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జాగ్రత్త వహిస్తున్నామంటూ కూడా టీటీడీ ఇటు పోలీస్ శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.